మాల వేయలేదు, మాల వేసిన వాళ్ళు మాత్రమే అటు సైడ్ వెళ్ళాలంట. కానీ ఏదో షేక్ వచ్చేసి అనిపించడం లేదు ఫ్రెండ్స్, ఏమైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, తమ్లేన్స్ మురుగన్ ఫెస్టివల్ అయితే చాలా అద్భుతంగా జరిగింది, చాలా డేంజరస్ గా అనిపించింది. కానీ తమ్లేన్స్ మురుగన్ ఫెస్టివల్ థర్డ్ డే నైట్ 12:30కి శ్మశానానికి వెళ్తారంట. అక్కడ ఒక రౌండ్ సర్కిల్ లో నిలబడి నైట్ ఆ రౌండ్ సర్కిల్ నుంచి బయట ఒక్కరు కూడా రావడానికి కుదరదంట. కానీ ఆ రౌండ్ లోపలే ఉండి అన్నం ఇలా పైనకేస్తే ఆ అన్నం కిందకు రాదంట. అసలు ఏంటి ఈ చరిత్ర?
మరి ఏం తోలింది కాదు రెండు కూడా ఎక్కువ ఎవరైనా పెళ్ళి బిల్లు లేకుండా ఉండారా? ఎవరైనా పెళ్ళి బిల్లు లేకుండా ఉండారా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ శ్మశానానికి వెళ్తే ఇలా పైన అన్నం వేస్తారంట, అది కిందకి రాదంట. నేనైతే చరిత్రను అయితే చూపించడానికే మీ అందరి కోసం వీడియో తీస్తున్నాను. ఇంతవరకు మనం కూడా వెళ్దాము, ట్రై చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి మీ అందరి కోసము ఈ చరిత్ర గురించి అయితే చూపిస్తున్నాను. వీళ్ళైతే శ్మశానానికి వెళ్తారంట, ఆ రౌండ్ సర్కిల్లోనే ఉండాలంట. కానీ మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి కదా, మనం కూడా ముందుకెళ్దాం మరి. సో అందరూ శ్మశానానికి వెళ్తున్నారు. చూడండి, వీళ్ళ చరిత్ర చాలా అద్భుతం. ఓ మై గాడ్, ఏం ఫ్రెండ్స్ ఇట్లా షేక్ అయిపోతాం ఫ్రెండ్స్. ఏ వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఏమీ కనిపించడం లేదు ఫ్రెండ్స్, ఏమైపోయింది ఇది? ఓ మై గాడ్. ఫ్రెండ్స్, నేనైతే అలా వెంట వెళ్తున్నాను, కానీ ఏదో షేక్ వచ్చేసి మొబైల్ షేక్ అయిపోయింది నిజంగా చెప్పాలంటే. కానీ స్వామివారు వచ్చేసి నన్ను అయితే అక్కడ ఎందుకు వద్దు అనేసి, అక్కడ యాక్చువల్గా సర్కిల్ లోపల ఉంటే ఆ లోపలే ఉండాలంట. సో నేను కూడా మాల వేయలేదు, మాల వేసిన వాళ్ళు మాత్రమే అటు సైడ్ వెళ్ళాలంట. సో ఎందుకు వచ్చిన అది అనేసి స్వామి గారు అయితే నన్ను రిటర్న్ పంపించేశారు. సో మొత్తానికైతే చాలా డేంజరస్ ఫెస్టివల్ అబ్బా. బట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమ్ముకొని ముందుకెళ్ళాను. చాలా భయం వేసింది, కానీ ధైర్యం అండి, ముందుకెళ్ళాలి. భయం అనే కాదు, ముందుకెళ్దామనేసి వచ్చాను. సో శ్మశానానికి అయితే వెళ్తున్నారు, అక్కడ పైనకి వేసేసి అన్నం కింద కూడా రాదంట. కానీ నైట్ 12:30లో కూడా మీ అందరి కోసమే నేను ఈ వీడియోని చేశాను. సో ఫ్రెండ్స్, స్వామి వాళ్ళు అయితే ఇక శ్మశానానికి వెళ్ళేసి రిటర్న్ వస్తున్నారు. చూడండి, నేనైతే ఇలా భయపడేసి వచ్చేసినాను. ఇక నన్ను అయితే స్వామి వాళ్ళు నువ్వేం రావద్దు అని చెప్పారు, అందువల్లే నేను మరీ టెంపుల్ సైడ్ వచ్చేసాను.
సో అందరూ వచ్చేసారు రిటర్న్ అయితే. సో నేను ఇంతవరకు కనుక్కునేది ఏమంటే సత్యంగా జరుగుతుందంట. అందరితో కనుక్కున్నాను, అందరూ వచ్చేసారు చూడండి. స్వామి వాళ్ళు అయితే అందరూ వచ్చేస్తున్నారు. స్వామి వాళ్ళు అక్కడ ఏం కాదు. అక్కడ శ్మశానానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇలా గుడి చుట్టూ పూజలు చేస్తున్నారు. సో ఇంతటితో అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూపించేశాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీళ్ళ చరిత్రను కూడా టోటల్గా అయితే చూపించేశాను వీడియోస్ ద్వారా. అరోగర 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో ఫ్రెండ్స్, ఇంతేనంట చరిత్ర. ఇంతటితో రేపు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోతారంట. ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.